Good morning students, second year students. How are you? Last class అందరూ విన్నారా? రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. శ్వాస వ్యవస్థ, శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే ఏంటి? శ్వాసక్రియలో వివిధ రకాలు ఏంటి? అవి ఎన్ని రకాలుగా మనం విభజించాము? ఆక్సిజన్ ఆధారంగా శ్వాసక్రియ రకాలు ఏంటి? శ్వాస అవయవం ఆధారంగా శ్వాసక్రియలు ఎన్ని రకాలు అనేవి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ is what is respiration, what is respiratory system, what are the organs in respiratory system, what are the types of respiration on the basis of oxygen, and what are the types of respiration on the basis of respiratory organ. And also we have discussed about the organs in respiratory system. What are the organs in respiratory system? మానవుని శ్వాస వ్యవస్థలో ఉన్న వివిధ అవయవాలు ఏంటి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బాహ్య నాసికా రంధ్రాలు ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, తర్వాత నాసికా కక్షాలు నోజల్ ఛాంబర్స్, తర్వాత ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అంతర్నాసికా రంధ్రాలు, తర్వాత ఫారింక్స్ గ్రసని, లారింక్స్ స్వరపేటిక, ట్రాకియా వాయునాళం, బ్రాంక్యూల్ శ్వాసనాళం మరియు శ్వాసనాళికలు, వాయుగోనులు ఆల్వియోలై ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. వాయుగోనులు అనేవి ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు. స్వరపేటికలో ఎన్ని మృదులాస్థులు ఉన్నాయి అంటే 9. హౌ మెనీ కార్టిలేజెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సౌండ్ బాక్స్? 9 కార్టిలేజెస్. ఎపిగ్లాటిస్ ఉపజీవిక అనేది కూడా ఒక మృదులాస్థి. మరియు వాయునాళం విడిపోకుండా చీలిపోకుండా అంటిపెట్టుకొని ఉండే నిర్మాణాలు ఏంటి అంటే సి ఆకారపు కచాప మృదులాస్థి వలయాలు, సి షేప్డ్ కార్టిలేజినియస్ రింగ్స్. అవి దేంతో తయారు చేయబడినది అంటే హైలిన్ కార్టిలేజ్, హైలిన్ HYALINE. లాస్ట్ క్లాస్లో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇంకా ఏం చూసాం? ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ని ఫుడ్ ట్రాక్లోను ఎయిర్ ప్యాసేజెస్ ట్రాక్లోను ట్రాన్స్ఫర్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది అనేది చూసాం. ఇంకా వాయుగోనులు ఆల్వియోలై ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. అక్కడే మనకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్వియోలై వాయుగోనుల వద్ద జరుగుతుంది. అదే మరి చేపల్లో అయితే చేపలు మొక్కల ద్వారా జరుగుతుంది. గిల్స్ ఇన్ ఫిషెస్ రెస్పిరేషన్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్ త్రూ గిల్స్. దట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఇస్ కాల్డ్ బ్రాంకియల్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియ అని చూసాం. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ వరకు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అంటే లాస్ట్ క్లాస్లో లంగ్స్ వరకు మనం నేర్చుకున్నాం. ఇదేంటి? ట్రాకియా. ఈ ట్రాకియా టూగా స్ప్లిట్ అవుతుంది 5th వెర్టిబ్రే దగ్గర ఆక్సైడ్ బేస్ మనకి 2 లంగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు లంగ్స్ లొకేషన్ అనేది మనం చూస్తాం. ఈ లంగ్స్ లొకేషన్ ఏంటి? ఎక్కడ ఉంది? థొరాసిక్ క్యావిటీ ఆర్ మీడియాస్టీనం అని కూడా అంటారు. ఏంటమ్మా? వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ లంగ్స్? ఈ లంగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మీడియాస్టీనం ఆర్ థొరాసిక్ క్యావిటీ లొకేషన్ ఎక్కడ ఉన్నది? మీడియాస్టీనం. ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీడియాస్టీనం. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి? మనకి రిబ్స్ అంటాం కదా.
సో ఇవన్నీ కూడా వాయుగోళులు ఆల్వియోలై. వాయుగోళులు. ఇప్పుడు మనం లంగ్స్ గురించి చూస్తాం. ఊపిరితిత్తులు వాటి లొకేషన్ ఎక్కడ ఉంది, అది మనం శరీరానికి ముందు వైపు ఉందా వెనక వైపు ఉందా, డార్సల్ సైడ్ ఉందా వెంట్రల్ సైడ్ ఉందా, అది ఎలా తెలుస్తుంది మనకి? వెన్నుముక ఉన్న సైడ్ ఎప్పుడు కూడా వెంట్రల్ సైడ్, పుష్ట భాగం అంటాం. వెంట్రల్ సైడ్, వెంట్రల్ సైడ్ ఏముంటుంది? వెర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది ఎప్పుడు కూడా వెన్నుముక. మనం ఏంటి కార్టెక్స్, వెన్నుముక కలిగిన జీవులు కాబట్టి వెన్నుముక ఎప్పుడు కూడా ఎటువైపు ఉంటుంది? వెంట్రల్ సైడ్ ఉంటుంది. మనకు వెన్నుముక లేని వైపు దాన్ని ఏమంటాం మనం? డార్సల్ సైడ్ అంటాం. సో ఇప్పుడు లంగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి డార్సల్ సైడ్ ఉంటాయి, ముందు వైపు ఉంటాయి. ఆ ప్లేస్ ఏమంటాం? థొరాసిక్ క్యావిటీ, చెస్ట్ క్యావిటీ ఆర్ మీడియాస్టీనం అంటాం. సో ఉన్న ప్లేస్ శరీరానికి ముందు భాగం డార్సల్ సైడ్. ఈ పక్కనే ఉన్నాయి, దీని పక్కన పక్క టెంకులు అంటాం కదా, పర్ముక, రిబ్స్ అదో ఉందా. మరి లంగ్స్ ఊపిరితిత్తుల కింద ఉన్న భాగాన్ని ఏమంటామంటే డయాఫ్రామ్ అంటే విభాజక పట్టణం. డయాఫ్రామ్ అంటే ఇది దీనికి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే చెప్పారు? థొరాసిక్ క్యావిటీ, చెస్ట్ క్యావిటీ, మీడియాస్టీనం. ఇది తర్వాత ఉన్నదంతా కూడా మనకి ఏముంటుంది అంటే డైజెస్టివ్ ట్రాక్ట్, జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? ఇది థొరాసిక్ క్యావిటీ, ఇది అబ్డామినల్ క్యావిటీ, ఉదర భాగం అంటాం ఈ తెలుగులో అయితే. సో డయాఫ్రామ్ కి పైన భాగం ఉర భాగం అని ఉదర కుహరం. డయాఫ్రామ్ విభాజక పటలానికి కింద ఉన్నదంతా కూడా ఉదర భాగం ఆర్ అబ్డామినల్ క్యావిటీ అంటాం. ఇదేంటి ఇప్పుడు చెప్పండి? ఉదర కుహరాన్ని సెపరేట్ చేసేది ఏంటి అంటే డయాఫ్రామ్, విభాజక పటలం. ఉదర కుహరాన్ని ఉదర కుహరాన్ని సెపరేట్ చేసేది ఏంటి? డయాఫ్రామ్. ఇప్పుడు మనకి రెండు గదుల్ని సెపరేట్ చేసేది ఏంటి? మధ్యలో గోడ. రెండు ఇల్లుని సెపరేట్ చేసేది మధ్యలో ఒక గోడ. అలా ఈ గోడ ఉదర కుహరాన్ని సెపరేట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి? డార్సల్ సైడ్, శరీరానికి ముందు భాగంలో మీడియాస్టీనం లేదా థొరాసిక్ క్యావిటీలో. సైడ్ ఏముంటాయి? పర్ముక, రిబ్స్ అనే అవయవాలు ఉంటాయి. వీటి కిందన పోస్టీరియర్ అంటారు. వెనక భాగాన్ని కింద భాగాన్ని ఏముంటాయి? డయాఫ్రామ్, విభాజక పటలం ఉంటుంది. మధ్యలో హార్ట్, గుండె అనేది ఉంటుంది. ఇంకా దీని అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ స్టెర్నమ్ అనే ఒక దృఢమైన ఎముక కూడా ఉంటుంది. స్టెర్నమ్. సో ఇప్పుడు ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి? మనకి ఉదర కుహరంలో ఉన్నాయి. శరీరానికి ముందు వైపు ఉన్నాయా వెనక వైపు ఉన్నాయా? ముందు వైపు ఉన్నాయి. ఊపిరితిత్తులకి పక్కన ఉన్న భాగం ఏంటి? పర్ముక లేదా రిబ్స్. నెక్స్ట్ దాని కింద ఉన్న దీని కింద ఉన్నవి విభాజక పటలం. ఊపిరితిత్తుల కింద ఉన్నది విభాజక పటలం. విభాజక పటలం ఒక విధి ఏంటి? అది ఉదర కుహరాన్ని సెపరేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ లంగ్స్? It is present in the mediastinum or thoracic cavity. It is present dorsally to our body. It is laterally surrounded by ribs and posteriorly it is surrounded by diaphragm. Diaphragm separates thoracic cavity and abdominal cavity. దీని ఏమంటాం? అబ్డామినల్ క్యావిటీ. మనకి జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ ఇక్కడ లేదు, ఉంటే మీకు తెలిసేది. దీని తర్వాత కిందనంతా కూడా ఏముంటాయి? స్టమక్, పొట్ట, చిన్న పేగులు, పెద్ద పేగులు, అవన్నీ కూడా అవయవాలు ఉంటాయి. కాలేయం, లివర్, ప్యాంక్రియాస్. అబ్డామినల్ క్యావిటీ, ఉదర కుహరం. ఇప్పుడు చెప్పండి, ఉదర కుహరాన్ని సెపరేట్ చేసేది ఏంటి అంటే విభాజక పటలం. వాట్ సెపరేట్స్ థొరాసిక్ క్యావిటీ అండ్ అబ్డామినల్ క్యావిటీ? ఇట్ ఈస్ diaphragm. What is the location of lungs? It is present dorsally and in the thoracic cavity. What are laterally situated towards the lungs? Ribs. What is the
The strongest bone present in between the lungs, sternum. Which lung is larger? Right lung is larger. Right lung larger. గుడి ఊపిరితిత్తులు, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు తెలుసు కదా, అది పెద్దది. ఎందుకు పెద్దది ఉంటుందంటే దీనిలో 3 తమ్మెలు ఉంటాయి. అదే మనం దీన్ని చూసుకున్నట్లయితే కేవలం 2 తమ్మెలు మాత్రమే ఉంటాయి. మరియు మన గుండె కూడా ఎడమవైపు ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం లోపలికి ప్రెస్ చేయడం వల్ల ఎడమ ఊపిరితిత్తులు లెఫ్ట్ లైన్ ఈ స్లైట్లీ స్మాలర్ దాన్ ది రైట్ లైన్. అర్థమవుతుందా? ఇది లంగ్స్ యొక్క స్ట్రక్చర్. లంగ్స్ లో ఉండే మినీ సెల్స్ ఆర్ ఎయిర్ బ్యాగ్స్ ఏమంటారు? alveoli అంటారు. వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్? alveoli. Where does gases exchange takes place? alveoli. వాయు మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుంది? వాయు గోళముల వద్ద జరుగుతుంది. మనకి క్రియాత్మక మరియు నిర్మాణాత్మక కణాల ప్రమాణాలు ఏవి? ఊపిరితిత్తులకి వాయు గోళములు. ఊపిరితిత్తులు పక్కన దేనితో సపోర్ట్ ఉంటుంది? పర్ముఖ లేదా రిబ్స్ పక్కన ఎముకలు. మధ్యలో ఉండే ఎముక ఏది? స్టెర్నమ్. ఊపిరితిత్తులు కింద ఉన్నది డయాఫ్రమ్. డయాఫ్రమ్ చేసే విధి ఏంటి? ఉదరకుండాన్ని ఉదరకుండాన్ని సెపరేట్ చేస్తుంది. ఇది లంగ్స్ యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? వాట్ ఆర్ ద ఆర్గన్స్ కన్సర్న్ విత్ ద రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాస వ్యవస్థలో వివిధ శ్వాస అవయవాలు అనేవి చూసాం. అవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఈ లంగ్స్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. లంగ్స్ ఉండే లొకేషన్ ఏంటి, దానికి పోస్టీరియర్ గా ఏముంది, లాటరల్ గా ఏముంది, అవన్నీ కూడా ఇంపార్టెంట్. 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకొకటి మర్చిపోయినప్పుడు సారీ. లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే మెంబ్రేన్ ఏమంటాం? లంగ్స్ ని ప్రొటెక్ట్ చేసే మెంబ్రేన్ ఏమంటాము? ప్లూరా అంటాం. ప్లూరా. లంగ్స్ ని ప్రొటెక్ట్ చేసే మెంబ్రేన్ ఏమంటాం? ప్లూరా. ఎందుకు ఇది ఏదైనా ప్రొటెక్ట్ చేయాలి? సేఫ్టీ కోసం. ఏది లేదు డైరెక్ట్ గా దీనికి ఏదైనా దెబ్బ తగ్గింది అనుకోండి, సో మనమే చనిపోతాం. అలా కాకుండా ఒక లేయర్ అనేది ప్రొటెక్షన్ ఉందనుకోండి, దానివల్ల ఈ లోపల ఉన్నది పాడవకుండా దెబ్బ తగ్గకుండా ఉంటుంది. వీటి మధ్యలో ఒక ద్రవం అనేది ఉంటుంది. దీన్నే ప్లూరల్ ఫ్లూయిడ్ అని అంటారు. ప్లూరా మధ్యలో ఉన్న ద్రవం కాబట్టి ప్లూరల్ ద్రవం. ఇదేం చేస్తుందంటే లంగ్స్ అనేవి ఎక్కువ వ్యాకోచించకుండా ఏదైనా దెబ్బలకు తగిలినప్పుడు ఈ మధ్యలో ఈ ఫ్లూయిడ్ ఉండడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం అమెజాన్ అవన్నీ కూడా ఆర్డర్ చేస్తాం. ఏదైనా వస్తువు అనేది అటు ఇటు కదిలిపోకుండా కవర్లో ఓన్లీ గాలి మాత్రమే నింపి ఒక ఆబ్జెక్ట్ని పెట్టి తీసుకొస్తారు. ఎందుకు? దానివల్ల అది అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. అలాగే ఈ ద్రవం కూడా ఇవి అటు ఇటు కదలకుండా మరియు బాహ్యంగా ఏమైనా వాటికి ఇంజురీ తగలకుండా, ఎక్స్టర్నల్ ఇంజురీ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. లంగ్స్ ని కవర్ చేసే త్వచాన్ని ఏమంటారు? ప్లూరా. ద లంగ్స్ ఆర్ సరౌండెడ్ బై మెంబ్రేన్ కాల్డ్ ప్లూరా and the liquid or fluid present in between the pleura and the lungs is called pleural fluid. అర్థమవుతుందా? ఇది ఊపిరితిత్తులు ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా. నెక్స్ట్ మనం చెప్పాం ప్రతి ఫిజియాలజీలో కూడా, శరీర ధర్మశాస్త్రంలో కూడా, ప్రతి సిస్టమ్కి కూడా మనం అందులో ఆర్గాన్స్ ఏమున్నాయి, అవి ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది చూసాం. ఇప్పుడు వరకు రెస్పిరేటరీ సిస్టంలో ఆర్గాన్స్ అన్నీ కూడా చూసాం. ఈ బాహ్యనాసిక రంధ్రాల నుంచి వాయుగోళుల వరకు చూసాం. ఎవరైనా పార్ట్స్ మీకు అందరికీ గుర్తున్నాయి అంటే ఒకసారి చూడండి.
ఇప్పుడు మనం ఈ శ్వాసక్రియ మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా విభజించవచ్చు. ప్రసరణ జరిపే భాగం, ప్రసరణ భాగం అనొచ్చు, లేదా శ్వాస భాగం అని కూడా అనొచ్చు. ఏంటంటే ప్రసరణ భాగం మరియు శ్వాస భాగం. ఇవి ఎక్కడి నుంచి అంటే మనకి బాహ్య నాసిక రంధ్రాలు, బాహ్య నాసిక రంధ్రాల నుంచి మనకి శ్వాస నాళాలు, శ్వాస నాళికలు, శ్వాస నాళాలు మరియు శ్వాస నాళికల వరకు ఏమవుతుంది, గాలి అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. ఇక్కడ గాలి వాయు ప్రసరణ అనేది జరుగుతుంది, వాయు ప్రసరణ జరుగుతుంది. ఇక్కడ ఏమైనా మార్పిడి ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. వాయు మార్పిడి ఎక్కడైనా జరుగుతుందా? నో. ఇట్ ఈస్ పార్ట్ ఫ్రమ్ ది external nostrils to external nostrils to bronchi and bronchioles. Air gets transferred from one place to another place. Simply the air gets transferred from one place to another place. That part is called conducting part or conduction part. ఏది కండక్ట్ చేసిందంటే ఇది రెస్పిరేటరీ పార్ట్. రెస్పిరేటరీ పార్ట్ ఏంటమ్మా? రెస్పిరేటరీ పార్ట్, శ్వాస భాగం. ఇదేంటి అంటే ఆల్వియోలర్. దీన్ని రెస్పిరేటరీ పార్ట్ అని ఎందుకన్నాము? ఎందుకంటే ఈ వాయుగోనుల వద్ద మాత్రమే, మీకు ఆల్రెడీ మనం డ్రా చేస్తాం, ఇది ఆర్టరీ అంటే ఆక్సిజన్ అనేది బయటకు వెళ్తుంది. లంగ్స్, బాహ్య నాసిక రంధ్రాలు, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ గుండా వచ్చిన గాలంతా కూడా ఆర్టరీ రంధ్రంలోకి వెళ్తుంది. మరియు సిరల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఆల్వియోలై వాయుగోనులకి ఎక్స్చేంజ్ అవుతుంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, రెస్పిరేటరీ పార్ట్ అంటేనే ఎక్కడైతే గాలి వాయు మార్పిడి జరుగుతుందో దాన్ని శ్వాస అవయవం అని అంటారు. ద ప్లేస్ వేర్ gases gets exchanged is called the main respiratory part. As we have seen before that lungs are the respiratory organs in man or humans or higher organisms. Gills are the main respiratory organs in fishes. Like that, the place where air gases gets exchanged is called respiratory part. So ఇక్కడ ప్రసరణ భాగం, శ్వాస భాగంలో అంటే ఏంటి, ఎక్కడైతే వాయు మార్పిడి జరుగుతుందో అది శ్వాస భాగం. ఎక్కడ వాయు మార్పిడి జరుగుతుంది? వాయుగోనులు, ఆల్వియోలై వద్ద శ్వాస వాయు మార్పిడి అనేది జరుగుతుంది. సో శ్వాసక్రియలో రెండు భాగాలు ఉన్నాయి. ఏంటవి? ప్రసరణ భాగం మరియు శ్వాస భాగం. ఇవి ఎందులో శ్వాసక్రియ అంటే శ్వాస అవయవాల వద్ద జరిగే ప్రక్రియ. శ్వాస అవయవాల వద్ద జరిగే ప్రక్రియ రెండు రకాలు. ఏంటది? ప్రసరణ భాగం మరియు శ్వాస భాగం. కండక్టింగ్ పార్ట్ అండ్ రెస్పిరేటరీ పార్ట్. అర్థమైందా? సో ఇది ఒకసారి ఇలా పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసేది స్టేజెస్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది దాని వరుస క్రమం ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ ది బ్రీతింగ్, థర్డ్ ది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్,
gaseous exchange at tissue level, cellular respiration. So what are the steps or stages in respiration? Breathing, gaseous exchange at lungs level, gaseous transport, gaseous exchange at tissue level, cellular respiration. Breathing, శ్వాస తీసుకోవడం, లంగ్స్ లెవెల్ అంటే alveolus. ఎందుకు? బికాస్ alveolus are the structural and functional unit of lungs. వాయుగోళుల వద్ద వాయు మార్పిడి. వాయువుల రవాణా. ఇది ఒక్కొక్క స్టెప్, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టెప్, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ స్టెప్స్ మీకు ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. మీకు లంగ్స్ స్ట్రక్చర్, లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ డ్రా చేసి లంగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. అన్ని రెస్పిరేటరీ పార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే లేదు, ఓన్లీ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ లంగ్స్ లెవెల్ కానీ గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ కానీ క్వశ్చన్ అడిగితే 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో క్లాస్ క్లియర్గా వినండి. వాయువుల రవాణా, కణజాలాల వద్ద వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే ఏంటి? ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడమా? కాదు. ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం మాత్రమే కాదు, ఇంకా ఏంటి? మనం తీసుకున్న ఊపిరిలో గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది మన కణాల్లో ఉన్న గ్లూకోజ్తో జరిపి ఆక్సీకరణ చెంది మనకి శక్తి విడుదల అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? శ్వాసక్రియ అంటాం. అదంతా కూడా కణంలో జరుగుతుంది కాబట్టి కణ శ్వాసక్రియ అంటాం. వాట్ ఈస్ రెస్పిరేషన్? ఇట్ ఈస్ నాట్ సింప్లీ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ లీవింగ్ అవుట్ కార్బన్ డయాక్సైడ్, బట్ it is the oxidation of food materials present in the cells to release energy in the form of ATP. ATP అంటే ఏంటి? adenosine triphosphate. అది cellular respiration. So what are the steps in respiration? ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, ఈ వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్, gaseous exchange at lungs level, gaseous transport, gaseous exchange at tissue level, cellular respiration. ఇప్పుడు మీకు ఫస్ట్ బేసిక్ గా జస్ట్ ఇంట్రడక్షన్, ఈ ప్రాసెస్ అన్నింటినీ కూడా చిన్న బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇస్తాం. బ్రీతింగ్ అంటే ఏంటి? మనం ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటామా? కాదు. వి టేక్ ఆల్ ద గ్యాసెస్. ఇందులో మన అట్మాస్ఫియర్ లో ఉన్న 21% ఆక్సిజన్ అన్ని గాలులతో సహా, అన్ని వాయువులతో సహా లోపలికి వెళ్తుంది. దేని ద్వారా లోపలికి వెళ్తుంది? ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, బాహ్యనాసిక రంధ్రాలు గుండా, అంతర్నాసిక రంధ్రాలు, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం గుండా కూడా వెళ్తుంది. అది వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఫైనల్ గా లంగ్స్ వద్ద, ఊపిరితిత్తుల వద్ద, ఆల్వియోలై వద్ద వెళ్తుంది. ఈ ఆల్వియోలై వద్ద ఏం జరుగుతుంది? గ్యాస్ అనేది, గాలి వెళ్తుంది కదా, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది, వాయుగోళంలోకి వస్తుంది. ఇది కూడా చెప్పాను, శరీరం నుండి వచ్చినది కార్బన్ డైఆక్సైడ్, దమ్ముల నుండి వచ్చినది ఆక్సిజన్. ఈ మార్పిడిని ఏమంటాం? వాయుగోళుల వద్ద వాయు మార్పిడి, గ్యాసెస్ ఎక్స్చేంజర్, లంగ్స్ లెవెల్. ఇప్పుడు ఓన్లీ ఓకే, దీనిలో కార్బన్ డైఆక్సైడ్ లేదనుకున్నాం. ఈ ఆక్సిజన్ అంతా కూడా మనకి హీమోగ్లోబిన్ సరఫరా చేసింది. ఆక్సిజన్ ఇస్ క్యారీడ్ బై హీమోగ్లోబిన్. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ O2 అలా వరుసగా వెళ్ళిపోద్దా? వెళ్ళదు. అది హీమోగ్లోబిన్ తో కలిసి కణానికి సరఫరా చేయబడుతుంది. ఇదంతా ఈ సరఫరా చేసేదే థర్డ్ స్టెప్, గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్. ఈ ఆక్సిజన్ అనేది కణాలకు చేరాలి కదా, మరి శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి, ఆ కణాలన్నింటికి కూడా సరఫరా చేయాలి. అవి దేని ద్వారా రవాణా జరుగుతుందంటే రక్తం కూడా రవాణా జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్.
టిష్యూ లెవెల్ అంటే ఇప్పుడు ఈ కణం దగ్గర ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళింది, కణం శ్వాసక్రియ జరపడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అది సిరల్లోకి వెళ్తుంది. లాస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ వాయు మార్పిడి జరిగింది, అవునా కదా, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళింది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, కణజాలం వద్ద జరిగింది. అదే సెకండ్ స్టెప్ వాయుగోళం వద్ద జరిగింది, ఆల్వియోలై వద్ద జరిగింది. థర్డ్ కణ శ్వాసక్రియ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే మన రక్తంలో గ్లూకోజ్ అవన్నీ కూడా లోపలికి వెళ్తాయి కదా, ఇది ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి మనకి ఏటీపీని రిలీజ్ చేస్తుంది. ఏటీపీ ఇంకా ఏంటి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. ఇది రెస్పిరేషన్ యొక్క బ్రీత్ ఇంట్రడక్షన్. బ్రీతింగ్, gases exchange at lungs level, gases transport, gases exchange at tissue level and cellular respiration. Next we చెప్పండి సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్, థర్డ్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ బ్రీతింగ్ అంటే ఏంటో చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ క్లాస్లో బ్రీతింగ్ శ్వాస తీసుకోవడం అంటే ఏంటో నేర్చుకుంటాం. ఇంకో పాయింట్, మన గాలిలో ఉండే ఆక్సిజన్ పర్సెంటేజ్ అంటే 21%. మన బాడీలో యూటిలైజ్ చేసుకునే కార్బన్ ఆక్సిజన్ ఎంత 5%. మనం బయటికి రిలీజ్ చేసిన గాలిలో ఆక్సిజన్ పర్సెంట్ ఎంత 16%. మన లోపలికి తీసుకునే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ ఎంత 0.04%. బయటికి తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ 4.4%. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ ఇయర్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రీతింగ్. ఇన్స్పిరేషన్, శ్వాస తీసుకోవడంలో రెండు స్టెప్స్ ఉన్నాయి. ఏంటి, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. బ్రీతింగ్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ. గాలి లోపలికి తీసుకోవడం ఇన్స్పిరేషన్, ఉచ్ఛ్వాస క్రియ. అంటే అనండి ఒకసారి, ఏమైంది, మన థొరాసిక్ క్యావిటీ అనేది ముందుకు వచ్చింది, అవునా కదా. నిశ్వాస ప్రక్రియ అంటే గాలి బయటికి విడుదల చేయడం. ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ రాస్తాం. ఎందుకు రాస్తాం, మనం తీసుకున్న దాంట్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లేదు, కానీ రిలీజ్ చేసిన దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం అంటాం. ఇది టేకింగ్ ఇన్ ఆక్సిజన్. మనం తీసుకున్న దాంట్లో ఏది ఎక్కువ అవసరం, ఆక్సిజన్ అనేది ఎక్కువ అవసరం. సో కాబట్టి దాన్ని ఉచ్ఛ్వాస క్రియ అంటాం. Oxygen. So what are the two stages or two steps in breathing? Inspiration and expiration. ఉచ్ఛ్వాస క్రియ మరియు నిశ్వాస క్రియ. ఉచ్ఛ్వాసం అంటే టేకింగ్ ఇన్ ఆక్సిజన్, ఎక్స్పిరేషన్ అంటే రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఇన్స్పిరేషన్ ఒకసారి లోపలికి తీసుకోండి. మన చెస్ట్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ ఏమైంది, ముందుకు వచ్చింది, అవునా కదా. ఇలా ఉన్న బ్యాగ్ ఎక్స్పాండ్ అయిందా లేదా, మరి ఊపిరి వదలండి. ఇలా ఉన్నది కాస్త ఇలా లోపలికి వెళ్ళింది మన థొరాసిక్ క్యావిటీ, ఆ చెస్ట్ క్యావిటీ, మీడియాస్ట్రియం అనేది. ఇప్పుడు ఇలా ఎందుకు అయింది, సింపుల్గా చెప్తానమ్మా మీకు అర్థమైనట్టు. ఒక గోన్ సంచి ఉంది, బియ్యం అది తెస్తారు కదా గోన్ సంచి, అందులో బియ్యం వేయాలి. మీరు ఏం చేస్తారు, దాన్ని ఇలా ఓపెన్ చేస్తారు, అవునా కాక. ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ బియ్యం అందులో పడతాయి. లేదు అవన్నీ వంపేయాలి. మీరు ఏం చేస్తారు, దాన్ని ఇలా ఉన్నదాన్ని పై నుంచి కిందకి ఇలా ఫ్లాట్గా చేసినట్టు రెండు వైపు నుంచి
ఇలా ఇలా అంటారు. అప్పుడు ఏమవుతుంది, అది లోపలికి ముడుచుకుపోవడం అయినా లేదా ఇలా ఫ్లాట్గా అయినా అయిపోతుంది. అది రెస్పిరేషన్. మనకి ఏదైనా ఎక్కువ పట్టాలి అంటే మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఉండాలి. లేదు అందులో ఖాళీ అయిపోయింది అంటే దాని ప్లేస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మొక్కలకి వాటర్ పడతాం, పైప్ అనేది ఉబ్బినట్టు ఉంటుంది, అవునా కదా? వాటర్ వెళ్తున్నాం, వాటర్ లేనప్పుడు ఇలా ముడుచుకొని పోతుంది. ఇదంతా ఇప్పుడు మీరు ఏంటి గుర్తుంచుకోవాలంటే, మనకి గాలి కానీ వాయువులు కానీ ఏదైనా సరే పట్టాలి అంటే ప్లేస్ అనేది ఎక్కువ ఉండాలి. ఏదైనా అందులోంచి బయటకు వెళ్ళిపోతే దాని ప్లేస్ అనేది తగ్గిపోతుంది. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. ఇంకా మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం ప్రెషర్. పీడనం అంటే ఫోర్స్ బై ఏరియా. ఇదంతా కూడా ప్రెషర్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది, విలోమాన నిష్పత్తిలో ఉంటుంది. అంటే ప్రెషర్ పీడనం పెరిగితే ఏరియా వైశాల్యం అనేది తగ్గిపోతుంది, వైశాల్యం పెరిగితే పీడనం అనేది పెరిగిపోతుంది. దీన్ని ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే సేమ్ అదే తీసుకోండి. ఒక వాటర్ పైప్ ఉంది, మొక్కలకు నీళ్ళు పట్టాలి, ఎక్కువ దూరం పట్టాలి, ఫోర్స్గా పట్టాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? పైప్ని ఇలా మధ్యలో నొక్కుతారు, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, ఇంత ఉన్న ఏరియా అంతా కూడా మధ్యలో నొక్కడం వల్ల ఇదొక చిన్న ప్లేస్ మాత్రమే ఉంటుంది. అప్పుడు వాటర్ అనేది చాలా ప్రెషర్తో బయటకు వస్తుంది, అవునా కదా? ఇక్కడ మీరు ఏం చేశారు? ప్రెషర్ పెంచాలి. ప్రెషర్ ఎందుకు పెంచాలి? ఎక్కువ దూరం వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఏరియా అనేది తగ్గించాలి, అవునా కదా? పీడనం పెరగడానికి వైశాల్యం అనేది తగ్గించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ పైపు బి పైపు, ఏ పైప్లో వాటర్, ఈ రెండింటిలో ఏ పైప్లో వాటర్ ఎక్కువ దూరం వెళ్తుంది? ఏ పైప్లో వాటర్. బి పైప్లో వాటర్ ఎక్కువ దూరం వెళ్తుంది. ఎందుకు? దీని వైశాల్యం తగ్గుతుంది కాబట్టి పీడనం చాలా తక్కువ ఉంటుంది, అది ఎక్కువ దూరం వెళ్ళలేదు. అలాగే మనకి ఏ పైప్ కొట్టు మనకి కొడితే ఎక్కువగా దెబ్బ తగులుతుంది? మీరు చూడండి, ఎవరికైనా వాటర్ ఇలా స్ప్రే చేయాలనుకోండి, చాలా ఇలా క్లోజ్ చేసి కొడతారు, ఎందుకు? వాళ్ళకి గట్టిగా తగలాలి. అదే డీ పైప్ లాగా ఉంచితే వాళ్ళకి ఏం తగలదు, జస్ట్ ఇలా వాటర్ క్లోజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు వరకు నేను 2 మెయిన్ పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఏంటి? ఇన్స్పిరేషన్లో మన చెస్ట్ క్యావిటీ అనేది పెరుగుతుంది. ఏంటి పెరుగుతుంది? వైశాల్యం అనేది పెరుగుతుంది. ఉచ్ఛ్వాస క్రియలో మన ఉరకూరం వైశాల్యం పెరుగుతుంది. ఎక్స్ప్రెషన్లో నిశ్వాసంలో ఉరకూర వైశాల్యం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వైశాల్యం గురించి చెప్పాను. పీడనం వైశాల్యం ఎలా ఉంటాయి? విలోమాన పద్ధతిలో ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి పైప్స్ అనే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను, అర్థమవుతుందా? సో బ్రీతింగ్, శ్వాస తీసుకోవడంలో 2 స్టెప్స్ ఏంటి? ఉచ్ఛ్వాస క్రియ మరియు నిశ్వాస క్రియ. పీడనం అనేది ఎప్పుడు కూడా వైశాల్యానికి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా చెప్పండి, రిబ్స్, డయాఫ్రమ్, ఇంటర్కాస్టల్ మజిల్స్. ఈ 3 కూడా మీకు తెలుసు. పర్ముఖ, పక్క టెంకులు, విభాజక పటలం, ఇంటర్కాస్టల్ మజిల్స్, అంతర్కాస్టల్ కండరాలు. ఆల్రెడీ 3 పేర్లు ఇవి ఎక్కడుంటాయి మీకు తెలుసు. పక్క టెంకులు ఎక్కడుంటాయి? ఊపిరితిత్తులకి ఇటువైపు అటువైపులో కూడా పక్క టెంకులు ఉంటాయి. విభాజక పటలం ఎక్కడ ఉంటుంది? ఊపిరితిత్తుల కింద విభాజక పటలం ఉంటుంది, డయాఫ్రమ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఉరకూరాన్ని ఉదరకూరాన్ని సెపరేట్ చేస్తుంది, విభజిస్తుంది. ఇంటర్కాస్టల్ మజిల్స్, వీటిని నేను ఇందాక డయాగ్రామ్లో లంగ్స్
డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు పక్కగా ఇలా డ్రా చేశాను కదా, ఇవి రెండింటికి కూడా హుక్స్ లాగా మధ్యలో ఇలా అటాచ్ చేశాను. ఇప్పుడు ఇది ఒక పక్కడేపుగా ఇది ఒక పక్కడేపు, ఈ రెండింటిని కలిపి ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? ఇంటర్ కాస్టల్ మజిల్స్ అంటారు. రెండు పక్కడేపుల మధ్యలో ఉన్న కండరాలు ఏమంటారు? ఇంటర్ కాస్టల్ కండరాలు అని అంటారు. దట్ ఈస్ ద మస్కులర్ టిష్యూ ఆర్ మజిల్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ టూ రిబ్స్ ఇస్ కాల్డ్ ఇంటర్ కాస్టల్ మజిల్స్. మనకి ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ ఆన్ బ్రీతింగ్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టోటల్ ఈ బ్రీతింగ్ ప్రాసెస్ అనేది అంతా కూడా ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. బ్రీతింగ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవన్నీ కూడా 2 క్లాసెస్లో కంప్లీట్ అవుతాయి. మీరు అందరూ కూడా నేర్చుకొని రన్నింగ్